హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ సంవత్సరం డిఎస్సి రాస్తున్న వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ అండి. అందరూ బాగా ఎగ్జామ్ రాయాలి, మంచి మార్క్స్ రావాలి, జాబ్ కూడా సంపాదించుకోవాలండి. నేనైతే 2012లో డిఎస్సి రాశాను. నాకు జాబ్ కూడా రావడం జరిగింది. నేను ఏ విధంగా ప్రిపేర్ అయ్యానో మీకు తెలియజేయడం జరుగుతుందండి. మీకు నచ్చితే ఫాలో అవ్వచ్చు. డిఎస్సి కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువగా ఉంది. కానీ సరైన ప్లాన్ మీద వెళ్తే మాత్రం డిఎస్సిలో జాబ్ మనం కొట్టొచ్చండి. ప్లాన్ అంటే ఏమీ కాదండి, సరైన టైం టేబుల్ అండి. కరెక్ట్గా మన టైం టేబుల్ అనేది పెట్టుకుంటే మాత్రం ఈజీగా డిఎస్సిలో జాబ్ అనేది మనకు రావడం జరుగుతుంది. ఆ టైం టేబుల్ ప్రకారం మనం బాగా చదువుకోవాలండి మెయిన్. నేనైతే ముందుగా కంటెంట్ అండి, టెక్స్ట్ బుక్స్ మొత్తం గ్యాదర్ చేసుకున్నానండి. 1 to 8th క్లాస్వి అవి గ్యాదర్ చేసుకొని, తర్వాత మెథడాలజీ కూడా గ్యాదర్ చేసుకొని ఒక దగ్గర పెట్టుకున్నానండి. రోజు అవే చదవడం స్టార్ట్ చేశాను. నేను వాటిలో ఏం చేశానంటే, సపోజు కంటెంట్ ముందు తెలుగు 5 రోజులు, లేకపోతే 6 రోజులు, లేకపోతే 8 రోజులు, మీకు నచ్చే టైం ఎంత ఉందో దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోండి. నేనైతే ప్రతి సబ్జెక్ట్కి 1 వీక్ వేసుకునేదానండి. తెలుగుకి 1 వీక్, మ్యాథ్స్కి 1 వీక్, అలాగా కంటెంట్ మొత్తం 1 వీక్ వేసుకునేదానండి నేను. 7 రోజుల్లో మొత్తం తెలుగండి. మొత్తం అన్ని క్లాసులు తెలుగు కూడా మొత్తం కవర్ చేసేదానండి మొత్తం 7 రోజులు. తర్వాత ఇంగ్లీష్ కూడా అన్ని క్లాసులు ఇంగ్లీషులు కూడా కవర్ చేయడం జరిగింది. అలాగే మ్యాథ్స్ కూడా అండి. తర్వాత మొత్తం సబ్జెక్టులన్నీ అయిపోయాక మళ్ళీ మిగతా టైం నేను ఏం చేసేదానంటే, ఇప్పుడు 7 రోజులు తీసుకున్నాను కదండి, అప్పుడు 3 డేస్ తీసుకునేదాన్ని నేను. సబ్జెక్ట్కి రోజులు అనేవి తగ్గించడం చేశాను. అప్పుడు 7 రోజులు కాబట్టి నేను తర్వాత 3 డేస్కి వచ్చానండి ఒక సబ్జెక్ట్కి. అలాగా 3 డేస్ తెలుగు, 3 డేస్ మ్యాథ్స్, 3 డేస్ సైన్స్, అలా చదువుకునేదాన్ని. తర్వాత ఏమో లాస్ట్ ఇంకా 1 మంత్ ఎగ్జామ్కి ఉంది, 1 మంతే ఉంది ఇంకా అనేటప్పుడు మిగతాదంతా రివిజన్ అండి. రివిజన్ చేసేదాన్ని. ఎందుకంటే మనం చదివింది మొత్తం రివిజన్ ఖచ్చితంగా ఉండాలండి. రివిజన్ లేకపోతే మన చదివిందంతా వేస్ట్ అవుతుంది. కాబట్టి మన రివిజన్ అనేది మనకి ఉండాలండి. మనం ఏం చదివాం అది మాత్రం, కొత్తది మాత్రం టచ్ చేయొద్దండి. ఎందుకంటే కొత్త చదివిన ఆ టైంలో మనకి మైండ్లో ఉండదండి. మనం ఏదైతే చదువుకున్నామో అది మాత్రమే రివిజన్ చేయాలి. అందుకనే చెప్తున్నాను, మనం చదివిన ఏ బుక్స్ చదివామో అవి మన దగ్గర ఉండాలండి. అవి ఎక్కడో పడేయడం గట్ట చేయకూడదు. ఏ బుక్స్ చదివామో అవి జాగ్రత్తగా దాచుకోవాలి. ఎందుకంటే రివిజన్కి పనికొస్తాయి మనకి. అలాగే ముందు మనం చదువుతున్నప్పుడు మన నోట్స్ అనేది రాసుకోవాలండి. కంటెంట్ మనం చదువుతున్నాం అనుకోండి, అవి నోట్స్ మనం ప్రిపేర్ చేసుకోవాలి. సపోజ్ మనం చదువుతున్నప్పుడు ఒక బిట్ మనకు వస్తుంది, ఇక్కడ వస్తుంది బిట్టు అనగానే మనకి ఆ బిట్ రాసుకోవడం, అదే బిట్ని 4 విధాలుగా రాసుకోవడం మనం చేసుకోవాలండి. ఆ బిట్ని 4 రకాలుగా. కాబట్టి మనం అదే విధంగా నోట్స్ అనేది రాసుకోవాలి. రివిజన్లో అన్ని సబ్జెక్టులు కూడా కవర్ చేయాలండి రోజుకి. ముందు మనం 1 వీక్ పెట్టుకున్నాం, తర్వాత 3 డేస్, ఇప్పుడేమో రోజులో అన్ని సబ్జెక్టులు కూడా కవర్ చేయాలండి. అంటే రివిజన్ అనేది అలా అదే విధంగా ఉంటుంది. ఒక 3 అవర్స్ తెలుగు, 3 అవర్స్ మ్యాథ్స్, 3 అవర్స్ సోషల్, అలా మనం కవర్ చేస్తూ ఉండాలండి. రోజు మనం 4 గంటలు లేస్తే బాగుంటుందండి. కానీ మరీ ముందు 3కి ఈ టైంకి లేసినా మనకి అంత చదివిన మైండ్కి ఎక్కదు. కాబట్టి రోజు 4-4:30కి లేస్తే సరిపోతుందండి. ఉదయాన్నే 4 గంటలు లేగడం చాలా కష్టం అండి. కానీ ఎప్పుడో తీస్తారు డిఎస్సి. మనం ఈ టైంలో కష్టపడకపోతే ఇంకెప్పుడు కష్టపడతామండి. కాబట్టి ఉదయం లేగడం కష్టమే అయినా మనం లేవాలండి. అలా లేస్తేనే మనం ఇంత కాంపిటీషన్లో జాబ్ అనేది మనం కొట్టగలుగుతాము. చాలా కష్టమే, కానీ తప్పదు. ఇది మన లైఫ్ కాబట్టి కొంచెం కష్టమైన లేగడం తప్పదండి. ఆ టైంలో లేచి ఒక అరగంట, గంట చదివాక మనకి నిద్ర అనేది ఖచ్చితంగా వస్తుంది. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఫేస్ వాష్ చేసుకోవాలి. ఫేస్ వాష్ చేసుకున్నా మనకి నిద్ర వస్తుంది కొంతమందికి. అలాంటప్పుడు ఏదో కష్టపడి చదివే కన్నా ఒక అరగంట పడుకుంటే సరిపోతుందండి. అది అరగంట అంటే అలారం పెట్టుకుని అరగంట సరిపోతుందండి నిద్రపోవటానికి. కాబట్టి అదే విధంగా మీరు ఫాలో అవ్వండి మీకు నచ్చితే. అలాగా చదువుతూ ఉన్నప్పుడు మైండ్ అలా చదువుతూ ఉన్నాం అనుకో, మనకు బోర్ కొడుతుందండి. ఆ టైంలో మనం ఇంట్లో ఏదో పని చేయడం, లేకపోతే బ్యాచిలర్గా ఉన్నవాళ్ళు ఏదో వంట చేసుకోవడం, లేకపోతే పేపర్ చదువుకోవడం, లేకపోతే మొబైల్లో ఏవైనా ఎగ్జామ్కి సంబంధించి, డిఎస్కి సంబంధించి ఏమైనా పెడుతుంటారో అలాంటివి చూసుకోవడం చేస్తే బాగుంటుందండి. అలా అయితే మైండ్ కొంచెం రిలీఫ్ అవుతుంది. అలాగే బ్యాచిలర్స్ వాళ్ళైతే వంట చేసుకోండి. ఎందుకంటే
బయట ఫుడ్ తినొద్దు, హెల్త్ పాడవుతుంది. ఎందుకంటే మీరు నిద్ర లేకుండా చదువుతూ ఉంటారు. దానికి తోడు ఫుడ్ మంచిది తినకపోతే హెల్త్ పాడైపోతుందండి. చదవడానికి మీరు ఇంట్రెస్ట్ చూపలేరు కాబట్టి రూమ్లో వంట చేసుకోవడానికే ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఎందుకంటే మేము కూడా రూమ్ తీసుకునే చదువుకున్నామండి. మేము నలుగురు అమ్మాయిలమే. ఏ డౌట్స్ వచ్చినా మనకి క్లారిఫై చేసుకోవడానికి కూడా బాగుంటుంది. ఒక ముగ్గురు నలుగురు ఉంటే ఒక రూమ్లో బాగుంటుందండి. వంట చేసిన మాత్రాన మనకి ఏం అయిపోదండి, టైం వేస్ట్ అవ్వదు, మనకు మైండ్ అనేది రిలీఫ్ అవుతుంది. కాబట్టి రూమ్లో వంట చేసుకోవడానికే ప్రిఫరెన్స్ ఇవ్వండి. టెలిగ్రామ్ యాప్లో మీరు ఫాలో అయితే మీకు బాగుంటుందండి. అందులో ఎగ్జామ్స్ పెడుతుంటారు కాబట్టి దాన్ని ఫాలో అయితే మీకు మీరు చదివేదానికి అందులో మీరు కొన్ని ఎలా ఆన్సర్స్ చేస్తున్నారు అనేది కూడా మీకు తెలుస్తుంది. కొన్ని కోచింగ్ సెంటర్లో గ్రాండ్ టెస్ట్లు అవి పెడుతూ ఉంటారండి. వాటిని మీరు ఫాలో అవ్వండి. వాటికి వెళ్ళాలండి ఖచ్చితంగా. మనం ఎలా చదువుతున్నాం అనేది మనకు తెలుస్తుంది కాబట్టి మీరు వాటిని కూడా ఫాలో అవ్వండి. టెక్స్ట్ పేపర్లు కూడా ఫాలో అవ్వండి. సపోజ్ మీరు తెలుగు చదివారనుకోండి, తెలుగుకి సంబంధించి టెక్స్ట్ పేపర్ తీసుకొని దాన్ని మీరు ఏ విధంగా మనం చదివామనేది ఆ టెక్స్ట్ పేపర్ని ఆన్సర్ చేయండి. చేస్తే మీకు అనేది తెలుస్తుంది కాబట్టి ఆ విధంగా ఫాలో అవ్వండి. నేనైతే అదే విధంగా ఫాలో అయ్యాను. రోజు కూడా అన్ని సబ్జెక్టులు కవర్ చేస్తూ ఉండాలండి. మనం ఏదో ఫస్ట్లో మనకు టైం ఉంది కాబట్టి ఒక సబ్జెక్ట్కి 6 రోజులు మనం కేటాయించుకున్నాం, తర్వాత 3 డేస్ కేటాయించుకున్నాం కాబట్టి రివిజన్లో అలా ఒక రోజు అంతా తెలుగు, ఒక రోజంతా ఇంగ్లీష్ అలా చదవకూడదు. రివిజన్లో మాత్రం అన్ని సబ్జెక్టులు కూడా మనం కవర్ చేయాలండి. 3 అవర్స్ 4 అవర్స్ పెట్టుకుని ఒక సబ్జెక్ట్కి ఆ విధంగా ఫాలో అయితే మంచి మార్క్స్ రావడం జరుగుతుందండి. నేను అదే విధంగా ఫాలో అయ్యాను. మెయిన్ నోట్స్ పెట్టుకోండి, పేపర్ చదువుతూ ఉండండి డైలీ. ఎందుకంటే జీకే కరెంట్ అఫైర్స్కి మనకు బాగా ఉపయోగపడుతుంది. డిఎస్సి రాసే వాళ్ళు మాత్రం డైలీ పేపర్ చదువుతూ ఉండాలి. భయపడకండి, భయపడితే చాలా అసలు ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళాక మైండ్ అంతా బ్లాక్ అవుతుంది. ధైర్యంగా రాయండి ఎగ్జామ్ రాసేటప్పుడు, అది మెయిన్ అండి. నేను అలాగే ఫస్ట్లో భయపడిపోయాను. ఎగ్జామ్ హాల్కి వెళ్ళగానే ఒక 10 నిమిషాల వరకు నేను కోలుకోలేకపోయాను. ఫస్ట్ ఎగ్జామ్ కదండి, చాలా భయం వేసింది. కాబట్టి మెయిన్ భయపడకండి, జాబ్ అనేది వస్తుంది. అనుభవాలు ఇవేనండి. తర్వాత నెక్స్ట్ వీడియో అండి విద్యా దృక్పథాలండి, అదే పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్, దానికి సంబంధించిన వీడియో చేయడం జరుగుతుంది. దానికి బిట్స్ అనేవి ఆ సబ్జెక్ట్ నుంచి ఏ విధంగా వస్తాయో వీడియో చేస్తానండి. మీకు నచ్చితే చూడొచ్చు. ఈ వీడియో మీకు వెంటనే రావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వెంటనే వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.